నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో గత 2 సంవత్సరాల నుంచి మనం ఎక్కువగా వింటున్న పేరు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంది, మనందరికీ తెలుసు. అండ్ లాస్ట్ ఇయర్ మనకొచ్చిన ఎంక్వైరీస్ చూసుకుంటే కనుక మేడం లిమిటెడ్ సీట్సే ఉన్నాయి, మీరేమన్నా సీట్స్ ఇప్పించగలరా అని చెప్పి మనకు ఎంక్వైరీస్ వస్తున్నాయి. అంటే ఎందుకు లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నారు? అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఆ డౌట్స్ అన్నీ ఈరోజు నేను మీకు క్లారిఫై చేస్తాను. సో మనతో మాట్లాడడానికి సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడిద్దాం. హలో ఇంతియాజ్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో 500 కంటే ఎక్కువ అడ్మిషన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మన స్టూడెంట్స్ కూడా ఎందుకు అక్కడ అంతా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటే, మన తెలుగు పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. అండ్ అలాగే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకు లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నారు? సో మెయిన్గా ఏంటంటే మేడం, క్వాలిటీ అండ్ మీన్ క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ మేడం, డెఫినెట్గా. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమే ఉంది, ఈ రూమ్లో మ్యాక్సిమం ఎంతమందిని అకామిడేట్ చేసుకోగలుగుతాం? ఒక 100 మెంబర్స్, మ్యాక్సిమం 100 కష్టంగా. ప్రాపర్గా అయితే ఒక 15-20 మెంబర్స్. ఓకే, ఇండస్ట్రియల్ నీడ్ కూడా ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి మేడం. ఓకే,